టుడే వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్ చూస్తే నందమూరి నేస్తం పుండరీకాక్షయ్య. అతడు నందమూరి తారక రామునికి అత్యంత సన్నిహితుడు, దగ్గర బంధువు, స్వయంగా నటుడు, గాయకుడు, మంచి రచయిత. తారక రాముడు ఆహ్వానం మీదే చలనచిత్ర జీవితంలోకి ప్రవేశించిన వారు. సినిమా నిర్మాణంలో అన్ని మెలకువలు తెలిసిన వ్యక్తి. నిర్మాతల మండలికి దిశానిర్దేశకుడు. మహమ్మద్ రఫీ చేత తెలుగు సినిమాల్లో పాటలు పాడించిన ప్రయోగశాలి. మహమ్మద్ దర్శకుడు దాసరి నారాయణరావును సంభాషణల రచయితగా పరిచయం చేసిన ఘనత అతనిదే. అతడే ప్రముఖ నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య. ఆయన జయంతి సందర్భంగా పాఠకులకు పుండరీకాక్షయ్యని గురించిన విశేషాలు కొన్ని. తొలి రోజులు. అట్లూరి పుండరీకాక్షయ్య జన్మించింది కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని కలవపూడి గ్రామంలో. ఆయన తల్లిదండ్రులు లక్ష్మయ్య చౌదరి, వెంకట సుబ్బమ్మ. పుండరీకాక్షయ్య పుట్టింది ఆగస్టు 19, 1925న. ప్రాథమిక విద్యాభ్యాసం సొంత ఊరిలోనే జరిగింది. తర్వాత తండ్రి బెజవాడ, నేటి విజయవాడకు మకాం మార్చడంతో హైస్కూల్ చదువు బెజవాడలోనే కొనసాగించారు. తండ్రికి సహాయకారిగా ఉండాలని 8వ తరగతిలోనే హైస్కూల్ చదువుకు స్వస్తి చెప్పేశారు. హైస్కూల్లో చదువుతున్న రోజుల్లోనే స్థానం నరసింహారావు, పంచాంగం రామానుజాచారి, మాధవ పెద్ది వెంకటరామయ్య వంటి నిష్ణాతులైన రంగస్థలం కళాకారులతో చండిక అనే నాటకం ప్రదర్శిస్తే అందులో పుండరీకాక్షయ్య మంత్రి కుమారుడి వేషం వేశారు. పుండరీకాక్షయ్యకు ఉన్న నాటక అభిరుచిని గమనించిన అతని పినతండ్రి పుండరీకాక్షయ్యను నిడుముక్కల సుబ్బారావుకు అప్పగించారు. అదే సమయంలో శోభనాచల వారు భక్త ప్రహ్లాద సినిమా నిర్మిస్తూ బాలనటుల అన్వేషణలో బెజవాడకొచ్చారు. అప్పుడు రేలంగి వెంకటరామయ్య పూర్ణానంద లాడ్జిలో ఉన్నారు. రేలంగిని కలిసిన నిడుముక్కల సుబ్బారావు పుండరీకాక్షయ్యను ఆయనకు పరిచయం చేశారు. రేలంగి వెంకటరామయ్య సిఫారసుతో దర్శకుడు చిత్రపు నారాయణమూర్తి పుండరీకాక్షయ్యకు భక్త ప్రహ్లాద సినిమాలో చండమార్కుల వారి శిష్యులలో ఒకటిగా నటించే అవకాశాన్ని కల్పించారు. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. దాంతో పుండరీకాక్షయ్య బెజవాడకు తిరిగి వచ్చి 1943 నుంచి 1950 వరకు తన మామయ్యకు చెందిన అడుసుమిల్లి వారి ధనలక్ష్మి రైస్ మిల్లులో పనిచేశారు. అప్పుడే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కు సారథిగా వ్యవహరించారు. నందమూరి తారక రామారావు కుటుంబంతో వీరికి బంధుత్వం, ముఖ్యంగా రామారావుతో మిత్రత్వం, ఆత్మీయత మెండుగా ఉండేది. అప్పట్లోనే ఎన్టీ రామారావు నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనే నాటక సంస్థను నెలకొల్పి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన మేనరాజు, బుచ్చిబాబు రచించిన దారిన పోయే దానయ్య, నార్ల వెంకటేశ్వరరావు రచించిన శకున పక్షి, కొప్పారపు సుబ్బారావు రాసిన చేసిన పాపం వంటి నాటకాలను ప్రదర్శించారు. ఆ రోజుల్లోనే కాకినాడ సూర్యకళా మందిరంలో ఆంధ్ర నాటక కళా పరిషత్ వారు నాటక పోటీలు నిర్వహించారు. అప్పుడు త్రిపురనేని గోపిచంద్ రాసిన కరువు రోజులు, బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన నాటకాలను పుండరీకాక్షయ్య బృందం వారు ప్రదర్శించారు. ఆ పోటీలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ నటులు పృథ్వీరాజ్ థియేటర్ సంస్థ అధిపతి పృథ్వీరాజ్ కపూర్, ప్రముఖ దర్శక నిర్మాత వి శాంతారాం నుంచి పుండరీకాక్షయ్య ప్రశంసలు అందుకున్నారు. 1948-51 మధ్య కాలంలో పుండరీకాక్షయ్య పడవల రేవు, రైలు ప్రయాణం, అనార్కలి, దేశ దిమ్మరి, ఆత్మవంచన వంటి రేడియో నాటకాల్లో పాల్గొన్నారు. నందమూరి పిలుపుతో చెన్నపట్నానికి 1949లోనే ఎన్టీ రామారావు, శోభనాచల వారు ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన మనదేశం సినిమాతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసి షావుకారు, పల్లెటూరి పిల్ల, సంసారం, పాతాళ భైరవి, మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు, దాసి, పల్లెటూరు వంటి విజయవంతమైన సినిమాలలో నటించి స్థిరపడి ఉన్నారు. 1951 ఫిబ్రవరిలో రామారావు పిలుపునందుకొని పుండరీకాక్షయ్య మద్రాసు చేరారు. అప్పట్లో ఆయన మకాం రామారావు ఇంటిలోనే. అప్పుడు విజయ వాహిని సంస్థలో పుండరీకాక్షయ్య నెలకు 100 రూపాయల జీతం మీద సంవత్సర కాలం పనిచేశారు. పెళ్లి చేసి చూడు చిత్ర నిర్మాణ సమయంలో రాయలసీమలో కరువు విలయ తాండవం ఆడినప్పుడు తన బంధువు, బాల్య స్నేహితుడైన అట్లూరి పుండరీకాక్షయ్య సహకారంతో 1952లో ఎన్టీఆర్, తన తోటి నటీనటులు జి వరలక్ష్మి, అంజలీదేవి, గుమ్మడి, పేకేటి శివరాం తదితరులతో కలిసి ఆంధ్ర ప్రాంతమంతా పర్యటించి బుచ్చిబాబు నాటకం ఆత్మవంచన, త్రిపురనేని గోపిచంద్ నాటకం కరువు రోజులు NAT పతాకంపై ప్రదర్శించి ఆ సాంస్కృతిక
కార్యక్రమాల ద్వారా సేకరించిన దాదాపు ₹1,50,000 రాయలసీమ కరువు నివారణ కోసం ముఖ్యమంత్రి నిధికి విరాళం ఇచ్చారు. విద్యార్థి దశలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పేరిట నాటక ప్రదర్శనలు ఇచ్చి ఉండడంతో సొంతంగా సినిమా నిర్మాణం చేపట్టాలని తలచి అదే బ్యానర్ మీద తొలి ప్రయత్నంగా ఒక సాంఘిక చిత్రాన్ని నిర్మించాలని రామారావు నిర్ణయించారు. చదువు, సంపద, సంఘ గౌరవం వంటివి మాత్రమే జీవితానికి ముఖ్యం కావు. సహృదయంతో సాటివారికి సహాయపడటం మానవునికి ఉండాల్సిన ఉత్తమ గుణం అనే అభ్యుదయ సూక్తిని నేపథ్యంగా తీసుకుని చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. NAT నాటక సంస్థ పేరిటే సినిమా నిర్మాణం చేద్దామని, ఆ చిత్ర నిర్మాణ ప్రొడక్షన్ బాధ్యత పుండరీకాక్షయ్యను స్వీకరించవలసిందిగా NTR ప్రతిపాదించడంతో చిత్ర నిర్మాణానికి రంగం సిద్ధమైంది. తమ్ముడు త్రివిక్రమరావు నిర్మాతగా మొదటి ప్రయత్నం నేషనల్ ఆర్ట్స్ వారి పిచ్చి పుల్లయ్య చిత్రం మద్రాసు రేవతి స్టూడియోలో తెరకెక్కింది. పుండరీకాక్షయ్య కేవలం ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గానే కాకుండా స్క్రిప్ట్ చర్చల్లో, మ్యూజిక్ సిట్టింగుల్లో కూడా పాల్గొనేవారు. ఆయనకు నటన మీద కూడా ఆసక్తి ఉండడంతో ఈ చిత్రంలో పుండరీకాక్షయ్య NTR స్నేహితునిగా నటించడమే కాకుండా బస్తీకి పోయేటి ఓ పల్లెటూరి వాడ అనే నేపథ్య గీతాన్ని కూడా పాడారు. ఈ చిత్రానికి తాతినేని ప్రకాష్ రావు కథ, స్క్రీన్ ప్లే సమకూర్చి దర్శకత్వం వహించారు. తర్వాత రామారావు నిర్మించిన తోడు దొంగలు చిత్రంలో కార్మికుడి వేషం వేసి కొన్ని పద్యాలు కూడా పాడారు. తోడు దొంగలుతో పాటు జయసింహ చిత్రానికి కూడా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన పుండరీకాక్షయ్య సీతారామ కళ్యాణం చిత్రానికి భాగస్వామిగా మారి నిర్మాణ చాలకుడిగా వ్యవహరించారు. మహామంత్రి తిమ్మరసు చిత్రంతో నిర్మాతగా పుండరీకాక్షయ్యను అప్పాజీ నవల చాలా ప్రభావితం చేసింది. దాంతో ఆ నవలను సినిమాగా తీయాలని సంకల్పించి రామారావు సహకారంతో గౌతమి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నర్రా రామబ్రహ్మం భాగస్వామ్యంతో 1962లో మహామంత్రి తిమ్మరసు చిత్రాన్ని నిర్మించారు. కమలాకర్ కామేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కావడమే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత రాష్ట్రపతి రజత పతాకాన్ని అందుకుంది. ఆ తర్వాత నిర్మాత దేవి వరప్రసాద్ తండ్రి కె తిరుపతయ్య భాగస్వామ్యంలో తారక రామ పిక్చర్స్ సంస్థను స్థాపించారు. ఆ బ్యానర్ మీద తొలి ప్రయత్నంగా 1967లో రామారావు హీరోగా శ్రీ కృష్ణావతారం సినిమా నిర్మించి విజయవంతం చేశారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె తిరుపతయ్య సమర్పకుడిగా వ్యవహరించగా పుండరీకాక్షయ్య నిర్మాతగా వ్యవహరించారు. 1969లో పూర్తి స్థాయి నిర్మాతగా హిందీలో వచ్చిన చైనా టౌన్ సినిమాను రీమేక్ చేస్తూ బిఏ సుబ్బారావు దర్శకత్వంలో భలే తమ్ముడు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ప్రఖ్యాత హిందీ గాయకుడు మొహమ్మద్ రఫీని తెలుగు తెరకు పరిచయం చేశారు. ఇందులో రఫీ చేత సంగీత దర్శకుడు టీవీ రాజు 6 పాటలు పాడించారు. 1972లో చలనచిత్ర అనే సంస్థ పేరుతో బివి ప్రసాద్ దర్శకత్వంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ చిత్రాన్ని నిర్మించారు. దీనికి జగన్మోహన్ రావును నిర్మాతగా చూపెట్టారు. దాసరి నారాయణరావును సంభాషణల రచయితగా తొలిసారి ప్రవేశపెట్టిన చిత్రమిది. పుండరీకాక్షయ్య ఈ చిత్రానికి పరోక్ష నిర్మాత. తర్వాత 1974లో భాస్కర చిత్ర పేరుతో సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పి బివి ప్రసాద్ దర్శకత్వంలోనే మనుషుల్లో దేవుడు చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రానికి కథ సమకూర్చింది కూడా పుండరీకాక్షయ్యే. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన గీత్ 1970 చిత్రాన్ని తెలుగులో బివి ప్రసాద్ దర్శకత్వంలోనే ఆరాధన పేరుతో పునర్నిర్మించారు. ఇందులో పాటల్ని మొహమ్మద్ రఫీ చేతనే పాడించారు పుండరీకాక్షయ్య. అలా వరుసగా భాస్కర చిత్ర బ్యానర్ లో బివి ప్రసాద్ దర్శకత్వంలో మేలుకొలుపు 1978 చిత్రాన్ని బిఏ సుబ్బారావు దర్శకత్వంలో మావారి మంచితనం 1979 చిత్రాన్ని పుండరీకాక్షయ్య నిర్మించారు. ఆ తర్వాత అశ్విని చిత్ర అనే బ్యానర్ మీద 1979లో లక్ష్మీ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పుండరీకాక్షయ్య కుమారులు ఏబిఎల్ ప్రసాద్, సాయి ప్రసాద్లు నిర్మాతలుగా వ్యవహరించారు. 1984లో హేమాంబికా ఫిలిమ్స్ అనే నూతన సంస్థను స్థాపించి కురుక్షేత్రంలో సీత అనే చిత్రాన్ని తన మరో కుమారుడు నాగేశ్వరరావు నిర్మాణతలో పూర్తి చేసి విడుదల చేశారు. ఆ తర్వాత చాలా కాలం చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు. 2000 సంవత్సరంలో భాస్కర చిత్ర పతాకంపై పుండరీకాక్షయ్య రాఘవయ్య గారి అబ్బాయి చిత్రాన్ని నిర్మించారు. మరిన్ని విశేషాలు పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు, అమ్మలక్కలు, పల్లెటూరు,
జయసింహ వంటి సినిమాలలో నటించాక నటనకు స్వస్తి చెప్పిన పుండరీకాక్షయ్య తిరిగి 35 సంవత్సరాల తర్వాత ముఖానికి రంగు పూసుకున్నారు. దర్శకుడు మోహన గాంధీ ఉషా కిరణ్ మూవీస్ వారు నిర్మించిన కర్తవ్యం 1990 సినిమాలో పుండరీకాక్షయ్య చేత పెద్ద మనిషిలా పైకి కనబడుతూ ఒక కరడుగట్టిన విలన్ పాత్రను పోషింపజేసి రాణింపజేశారు. ముందు పుండరీకాక్షయ్య సినిమాలో నటించేందుకు ఒప్పుకోలేదు. అయితే పరుచూరు బ్రదర్స్ ఆయన్ను ఒప్పించి నటింపజేశారు. ఈ చిత్రంతోనే నటుడిగా ఆయన ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత వరుసగా ప్రాణదాత, పోలీస్ బ్రదర్స్, బ్రహ్మ, అశ్విని, సీనయ్య వంటి 25 చిత్రాల్లో క్యారెక్టర్ నటుడిగా రాణించారు. అంతేకాకుండా 6 కన్నడ సినిమాల్లో కూడా వైవిధ్య పాత్రలను పోషించారు. పుండరీకాక్షయ్య దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలిలో ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పనిచేశారు. నందమూరి తారక రామారావును అర్జునుడిగా, అక్కినేని నాగేశ్వరరావును కృష్ణుడిగా పెట్టి నరనారాయణ అనే కృష్ణార్జున సినిమా నిర్మించాలని పుండరీకాక్షయ్యకు ఎంతో కోరికగా ఉండేది. కానీ ఆ కోరిక కలగానే మిగిలిపోయింది. హిందీ చిత్రం ఉదర్ కా సింధూర్ సినిమాకు కథను సమకూర్చింది పుండరీకాక్షయ్యే. కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ పుండరీకాక్షయ్య చెన్నైలో ఫిబ్రవరి 2, 2012న 87 ఏళ్ల వయసులో చనిపోయారు.